భూమాతకు వందనం. సో మనం భూమి మీద నివసిస్తున్నాం అంటే ఎక్కడైనా ఏ విధమైన ముందు మాట్లాడే మాట గాలి, నీరు, ఆహారం అనే వర్డ్తో స్టార్ట్ చేస్తుంటాను. ఎందుకంటే గాలి పీల్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, తినగలుగుతాం, తాగలుగుతాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. కానీ వాటి కోసం ఏం ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కరం అనే పరిస్థితి లేదని చెప్పేసి దాదాపు మేడం గారు చెప్పినట్టుగా ఒక 25 years అన్అఫీషియల్గా అయింది, 13 years ఒక రకంగా అయింది. ఇప్పుడు ఒక 7 years నుంచి రిజిస్టర్డ్ ట్రస్ట్గా వర్క్ చేస్తున్నాం, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ రూఫ్ గార్డెనర్స్ మీట్లో మళ్ళీ మీ పర్సనల్గా క్లబ్ ఎన్విరాన్మెంట్ గురించి షేర్ చేయాలనుకోవట్లేదు, ఒక 2 మాటల్లో మాట్లాడతాను. కానీ నాకు ఒక మంచి వేదిక కాబట్టి, మీ అందరూ కూడా ప్రకృతి ప్రేమికులు కాబట్టి, మరి మనం ప్రకృతిని రక్షించుకోవడానికి వీలైన ఒక 2-3 విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాను వేదిక మీదుగా. సో ఒకప్పుడు రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్తో మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఒక తను నడిచింది. తర్వాత నేను కూడా ఇల్లు పెట్టుకున్నాను. కానీ పర్యావరణ పరిరక్షణ ధ్యేయం కోసం కాస్త రూఫ్ గార్డెన్ని పక్కకు పెట్టి దాని మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మరి ఎక్కువ మందితో వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ వర్కే చేయాలని చెప్పేసి ఎక్కువ మందితో కలిసి చేస్తున్నాను. మేడం గారు మాత్రం ఆ ఇంట్లో మేడంతో కలిసి చేయాలనుకున్న కొంతకాలం. సో స్టార్టింగ్లో వెళ్ళాం కానీ ఈసారి మేడం టైమింగ్స్ మన టైమింగ్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల కలిసి వర్క్ చేయలేకపోయాను మేడంతో. సో ఇక్కడ రూఫ్ గార్డెనర్స్ మీట్ అనేది చాలా అద్భుతంగా కొనసాగుతున్న వేళ మీ అందరి ద్వారా ప్రకృతిని రక్షించుకోవడానికి ఒక 2-3 మాటలు మాత్రం చెప్తాను. ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీదే మా క్లబ్ స్టార్ట్ అయింది ఉద్యమం అనేది. ఎందుకంటే ఇలా మన ప్రకృతిని అతి త్వరలో కూడా మనం ఊహించినట్టుగా మరి వినాశనానికి గురి చేయబోయేది ప్లాస్టిక్ కవర్ అని సింపుల్గా చెప్తాం మేము. ఎందుకంటే బయటకు వెళ్తున్నామంటే ఒకప్పుడు బ్యాగ్ తీసుకొని వెళ్ళేది, కానీ ఇప్పుడు ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళిపోతున్నాం. మన ఫోన్ ఏడుందో చూసుకుంటున్నాం, ఫోన్ జోలో పెట్టుకుంటున్నాం, బండికి ఇస్తూ వెళ్తున్నాం. కానీ అదే బ్యాగ్ తీసుకెళ్తున్నామా లేదనే ఆలోచనతో మాత్రం ఏ వ్యక్తి కూడా ఉండట్లేడు. దయచేసి మీ కాళ్ళు మొక్కి మరీ చెప్తున్నట్టుగా భావించండి. బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్టేజ్ సెన్స్తో వెళ్ళండి. ఎందుకంటే మనం ఆదర్శంగా ఉంటేనే మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం ఏ విషయమైనా. అంతేగాని మనం సంచి తీసుకుపోకుండా ఎదుటివాడికి నువ్వు కవర్ బంద్ చేయి, నువ్వు సంచి తీసుకుపోని మాత్రం మనం ఎప్పుడు చేయకూడదు. సో దీంట్లో భాగంగా ఏంటంటే చేతి సంచి పర్యావరణానికి మంచి అనే విషయం మీద కొన్ని వేల మందిని, 1,00,000 మందిని రీచ్ అయ్యేలాగా క్లబ్ నుంచి యాక్టివిటీస్ చేస్తున్నాము అందరి సహకారంతో. సో ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు 20 మైక్రాన్స్ అఫీషియల్గా ఒకప్పుడు ఉండే, ఇప్పుడు 120 మైక్రాన్స్. బిలో 120 మైక్రాన్స్ కవర్ మనం అసలు వాడకూడదు. సో మనం దేంట్లో తింటున్నాం ఈరోజు? ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ కప్స్ అని యూజ్ చేస్తున్నాం. 2 minutes సార్. లేదు సార్, ఎందుకంటే ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతారు అని. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కింద చూస్తే అట్టా ఉంటుంది, పైన మాత్రం ఒక లేయర్ ఉంటుంది అటాక్ వేసినట్టుగా పచ్చగా ఆకు. కానీ అతి భయంకరమైన విష పదార్థాలు ఉన్నాయి దాంట్లో. ఒక సాంబార్ పోసినప్పుడు చూడండి, ఆ పేపర్ ఖచ్చితంగా పక్కకు జరుగుతుంది, కవర్ జరుగుతుంది. ఆ కవర్ పక్కకు దోసుకొని అదే విస్తాట్లో తింటున్నాం. కానీ దాన్ని వదిలేద్దామనే ఆలోచనలో ఎవరు ఉండకపోవడం బాధ అనిపిస్తుంటుంది. సో బిస్ఫినాల్ ఏ అనే ఒక క్యాన్సర్ కారకం దాగి ఉంది అందులో. సో గుర్తుపెట్టుకోండి, ఎవరిని అడిగినా కూడా చెప్పండి, బిస్ఫినాల్ ఏ అనేది ఒక క్యాన్సర్ కారకం. మీరు పేపర్ గ్లాసులు కానీ, మరి డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ, కప్స్ కానీ ఎందులోనైనా కూడా ఖచ్చితంగా క్యాన్సర్ కారకం ఉంది. తాగానే క్యాన్సర్ వచ్చి కింద పడిపోతే ఎవరు బంద్ చేయద్దు. కానీ అది తినేటప్పుడు తింటున్నాం, ఎప్పుడో క్యాన్సర్ వస్తే, ఎప్పుడో ఆరోగ్యం బాగాలేకపోతే గుర్తించాం మనం. అది ఆ ప్లేట్లో తినగానే మన క్యాన్సర్ వచ్చి కింద పడితే అందరం బంద్ చేయొచ్చు. సో కోవిడ్ అప్పుడు ఎట్లా అయితే మనం కోవిడ్కి భయపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోవడం, మరి గుడ్డ కట్టుకొని కూర్చున్నాం. కానీ ఈరోజు ఫంక్షన్కి వెళ్ళడం ఇంట్రెస్ట్, ఆ ఫంక్షన్లో మరి చెత్త ప్లేట్లో చెత్త పదార్థాలన్నీ తినడం కూడా మనకి ఇంట్రెస్ట్గా మారింది. సో మరి నా ప్లేట్తో నేను వెళ్తున్నా కాబట్టి ఎక్కడ కూడా ఆ ప్లేట్స్